హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ డెవిల్. అయితే ఈ సినిమా మన ప్రేక్షకుల ముందుకైతే ఇటీవల వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా న్యూ ఇయర్ రోజున ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంత వసూలు చేసింది అనేది ఒక లుక్ వేద్దాం. ఇకపోతే బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్ అని కూడా మనకు అర్థమైంది. ఇక కళ్యాణ్ రామ్ నటన కానివ్వండి, ట్విస్టులు కానివ్వండి, ఈ సినిమాకి హైలైట్ అని అయితే అంతా అన్నారు. కానీ మొదటి రోజు మాత్రం ఓపెనింగ్స్ ఆశించినంత స్థాయిలో నమోదు కాకపోయినప్పటికీ కూడా 2-3 రోజులైతే పర్వాలేదు అనిపించుకుంది. ఇక ఒకసారి ఈ సినిమాకి సంబంధించి న్యూ ఇయర్ రోజుతో కంపేర్ చేసి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ మనం గమనించినట్లయితే నైజాం 1.97 కోట్లు, సీడెడ్ 0.86 కోట్లు, ఉత్తరాంధ్ర 0.52 కోట్లు, ఈస్ట్ 0.34 కోట్లు, వెస్ట్ 0.25 కోట్లు, గుంటూరు 0.34 కోట్లు, కృష్ణా 0.25 కోట్లు, నెల్లూరు 0.15 కోట్లు, ఏపీ మరియు తెలంగాణలో చూసుకున్నట్లయితే ఓవరాల్గా 4.68 కోట్లను కలెక్ట్ చేసింది డెవిల్ మూవీ. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 0.42 కోట్లు, ఓవర్సీస్ 0.75 కోట్లు. ఇక వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా తక్కువ కలెక్షన్స్నే రాబట్టింది అని చెప్పాలి. 5.8 కోట్ల షేర్ని అయితే రాబట్టింది. ఇక దీనికి సంబంధించి బ్రేక్ ఈవెన్ కూడా రావాల్సి ఉంది. అయితే ఇంకా బ్రేక్ ఈవెన్కి ఈ మూవీ 14.8 కోట్ల షేర్ని అయితే రాబట్టాల్సి ఉంది. మరి వచ్చే ప్రతి ఒక్క అఫీషియల్ బాక్స్ ఆఫీస్ వద్ద వసూలు కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి లైక్ అయితే వేసేసండి.